మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఇక మార్నింగ్ న్యూస్కు వెళ్లే ముందు ఏదైతే నిన్న అసెంబ్లీ సాక్షిగా కేంద్రం బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో పరిపాలన చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించిందని, తెలంగాణ అన్న పదాన్ని నిషేధించిందని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మీద నీళ్లు చల్లి తెలంగాణ మీద సవితి తల్లి ప్రేమ చూపిస్తే 5 ట్రిలియన్ల ఏదైతే రానున్న రోజుల్లో ఎకానమీ సాధించే దిశగా దేశం పరుగులు పెడుతుంది అని గొప్పగా చెప్తున్నటువంటి బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణ వాటా కింద 1,00,00,000 కోట్ల తెలంగాణ నుంచి జిఎస్టీ రూపంలో ఇతర పన్నుల రూపంలో కేంద్రానికి పంపిస్తే కేవలం 27,000 కోట్ల రూపాయల మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి తిరిగి ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలపై, తెలంగాణ బిడ్డలపై మీకు ఎందుకు ఈ వివక్ష? కాదు, ఎందుకు ఈ కక్ష? ఈ కక్షపూరితమైన ధోరణిని మీరు విడనాడాలి. మేము పాకిస్తాన్ కాదు, శ్రీలంక కాదు, మేము భారతదేశంలో అంతర్భాగం అని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం జరిగింది, మీరు బడ్జెట్ను సవరించాలి అని చెప్పి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారు ప్రవేశపెట్టిన బిల్లును సభ మొత్తం ఏకగ్రీవంగా బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా ఎంఐఎంతో పాటుగా ప్రతి ఒక్కరూ ఆమోదించినప్పటికీ బీజేపీ రాష్ట్ర పార్టీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అటువంటి బీజేపీ పార్టీ వాకౌట్ చేసి తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరుస్తూ, తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తూ మేము వాకౌట్ చేస్తున్నాం, తెలంగాణ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నాం అని చెప్పి తెలంగాణ ప్రజల గుండెల నుండి కూడా వెళ్ళిపోయారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 17 మంది ఎంపీలలో 8 ఎంపీలు బీజేపీ పార్టీకి సంబంధించిన వారు ఉన్నారు. అందులో 2 కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. దయచేసి తెలంగాణ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తును, తెలంగాణ అభివృద్ధి కాంక్షను మీరు మనసులో పెట్టుకుని మీ 2 కేంద్ర మంత్రి పదవులకు బండి సంజయ్ గారు అయితేనేమి, కిషన్ రెడ్డి గారు అయితేనేమి 2 కేంద్ర మంత్రి పదవులను త్యజించి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవాలని, తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధికి బాటలు వేయాలని, లేని ఎడల మీరు కేంద్రంతో ఫైట్ చేస్తారా, లాబింగ్ చేస్తారా, రిక్వెస్ట్ చేస్తారా, డిమాండ్ చేస్తారా, ఏదో రకంగా కేంద్రం నుంచి తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి కొద్దిలా అవసరమైన నిధులు, కనీసం మీ నియోజకవర్గాల అభివృద్ధి కోసమన్న నిధులు, 9 జిల్లాలు కేంద్రంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వెనుకబడిన జిల్లాలుగా ఎప్పటి నుంచో గెజిట్ లో ఉంది. ఆ జిల్లాలకు కూడా నిధులు తీసుకురాలేని పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఉన్నదంటే తెలంగాణ సమాజానికి బీజేపీ ఎంత నిర్లక్ష్యపూరితంగా, ఎంత కక్షపూరితంగా, ఎంత వివక్ష చూపిస్తున్నది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక ముఖ్యంగా వార్తల్లోకి వెళ్తే రాష్ట్రానికి తీరని అన్యాయం, కేంద్ర బడ్జెట్ పై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం కేంద్ర బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన అంశాలపై కూడా బీజేపీ సర్కార్ బడ్జెట్ లో వివక్ష చూపించిందని విమర్శించారు. రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం అత్యంత దుర్మార్గమని, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో తెలంగాణ పదాన్ని పలకకపోవడం దారుణమని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రదర్శించలేదని, కేటాయింపులు జరపలేదని, గతంలో ఇచ్చిన 35 హామీలకు సంబంధించిన ఊసే లేకుండా పోయిందన్నారు. విభజన చట్టం పేరుతో ఏపీకి నిధులు ఇస్తే తమకు అభ్యంతరం లేదని, అదేవిధంగా తెలంగాణకు నిధులు కేటాయిస్తే బాగుండునని, ట్రైబల్ యూనివర్సిటీ వెనుకబడిన జిల్లాలకు ప్రోత్సాహం, ఐఐఎం కు మొండి చేయి చూపించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా ఢిల్లీపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. రాష్ట్రాల్లో ఎకానమీ అభివృద్ధి చెందకుండా దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. టూరిజం గుర్తింపు ఇస్తామని బడ్జెట్ లో ప్రకటించిన రాష్ట్రంలో ఉన్న రామప్ప వంటి టూరిజం ప్రాంతాలకు నిధులపై స్పష్టత ఇవ్వలేదన్నారు. బల్క్ డ్రగ్ ఇండస్ట్రీకి హైదరాబాద్ క్యాపిటల్ అని, హైదరాబాద్ కేంద్రంగా ఫార్మాసిటీని అభివృద్ధి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రాన్ని కాదని హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఏపీకి నిధులు ఇచ్చారని, తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపారని విమర్శించారు. మెడికల్ డివైజెస్ పార్క్, బల్క్ డ్రగ్ ఎకోసిస్టమ్ ఉన్న తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. వరంగల్ గ్రీన్ ఫీల్డ్ మెగా టెక్స్టైల్ పార్క్ బ్రౌన్ ఫీల్డ్ గా మార్చారని
నిధులను పెండింగ్ లో ఉంచారని చెప్పారు. బడ్జెట్ లో పెండింగ్ గ్రాంట్ల ప్రస్తావన లేదన్నారు. తెలంగాణ హక్కులను కాల రాసే కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన వివక్షపై కక్షపై అసెంబ్లీ రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర బిడ్డలకు రావాల్సిన నిధులు విధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చూస్తున్న మొండి వైఖరికి సంబంధించి అసెంబ్లీ వేదికగా మెడికల్ హబ్ గా ఫార్మా హబ్ గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఒక్క పైసా ఇవ్వలేదు? ఇండస్ట్రియల్ కారిడార్ గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఒక్క పైసా ఇవ్వలేదు? కేంద్రానికి సంబంధించి గెజిట్ లో ఉన్న 9 వెనుకబడిన జిల్లాలకు సంబంధించి ఎందుకు ఒక్క పైసా ఇవ్వలేదు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఎందుకు ఒక్క పైసా ఇవ్వలేదు? ఏదైతే పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి కాజీపేట్ పోస్ట్ ఫ్యాక్టరీకి ఎందుకు ఒక్క పైసా ఇవ్వలేదు? తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం అంతా వెళ్లి కలిస్తే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన సిసిఎల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక్క పైసా ఎందుకు నిధులు విడుదల చేయలేదు? తెలంగాణ రాష్ట్రంపై ఎందుకు ఈ కక్ష అని తెలంగాణ రాష్ట్రం ఏకగ్రీవంగా శ్రీధర్ బాబు గారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే బిల్లు ఉందో, ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి తీర్మానం కాపీని పంపిస్తూ తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం జరిగింది శ్రీధర్ బాబు గారు. ఢిల్లీలో దీక్ష చేద్దాం, కేసీఆర్ ను తీసుకురండి, నిధులు తెచ్చుడో సచ్చుడో తెలుసుకుందాం. కేటీఆర్ హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదు? కేంద్రం చేసిన అన్యాయంపై మాట్లాడితే మోదీకి కోపం వస్తుందనేనా? ప్రధాన్ని కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం. బీజేపీలో పార్టీని విలీనం చేసేందుకు ఢిల్లీలో చీకటి ఒప్పందాలు. బీఆర్ఎస్ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు. ప్రభుత్వంతో ప్రతిపక్షాలు కలిసి వస్తే కేంద్రం మెడలు వంచి నిధులు తేవడం కష్టమేమి కాదు. కేంద్రం తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరినట్టుగా సీఎం ప్రకటన. బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం వాడి వేడి చర్చ. దొంగ దీక్షలు మేము చెయ్యలేదు, కేంద్ర బడ్జెట్ ను సవరించాలి, రాష్ట్రానికి న్యాయం చేయాలి. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సర్కార్ ఏకగ్రీవంగా ఆమోదించిన సభ. బ్లాక్ మెయిల్ చేయడమే కేంద్రంపై విమర్శలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. కిషన్ రెడ్డి వాళ్ళు దీక్ష చేసినంత మాత్రాన తెలంగాణకు మేలు జరగదని కామెంట్. అయ్యా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మీరు మీ ప్రభుత్వాన్ని మీ పార్టీకి సంబంధించిన నాయకులను అడగరు. తెలంగాణ బిడ్డల కోసం మీరు మాట్లాడరు. మేము వెళ్ళి దీక్ష చేస్తామంటే మీరు దీక్ష చేసినంత మాత్రాన డబ్బులు ఇవ్వమంటారు. మరి ఏం చేస్తుంది? తెలంగాణ పదం మీద ఎందుకు ఈ కక్ష, ఎందుకు ఈ వివక్ష, ఎందుకు తెలంగాణ బిడ్డలంటే అంత సులకన? తెలంగాణ కోసం అసెంబ్లీలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి జరిగిన బడ్జెట్ సమావేశాల్లో అన్యాయానికి సంబంధించి మనం ఒక బిల్లును రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైతే అసెంబ్లీ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దాం, ఇంకా సవరణ చేసేందుకు కేంద్రంలో బడ్జెట్ సెషన్ ఇవ్వటం కూడా ఉన్నందున ఇంకా సవరణ చేసేందుకు అవకాశం ఉంది కాబట్టి మన నిరసన గలాన్ని మనం తెలుపుదాం, అందరం ఉమ్మడిగా కలిసి తెలంగాణ కోసం కొట్లాడదామంటే మీరు సభ నుంచి వాకౌట్ చేస్తారు మీ పార్టీ వాళ్ళు. మీరు సెంట్రల్ మినిస్టర్గా ఉండి మాట్లాడు అంటే మాట్లాడరు. మీరు 8 మంది ఎంపీలు ఉంటారు, 8 మంది ఎంపీలు కొట్లాడి నిధులు తీసుకురారంటే తేరు. పోనీ అందరికందరం పోయి ధర్నా చేద్దామంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేసీఆర్ గారు రానంటారు. మరి ఎట్లా ఈ తెలంగాణ బిడ్డలు కాపాడుకోవడం? తెలంగాణ పసిగుడ్డు 10 సంవత్సరాల బిడ్డ కదా, ఎట్లా కాపాడడం? పక్కపొంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు అదనంగా ఆ రాష్ట్రానికి రావాల్సిన హక్కులతో పాటుగా అదనంగా 60,000 కోట్ల రూపాయలను కేంద్రం బడ్జెట్ లో ప్రతిపాదించింది. అదే తెలంగాణ రాష్ట్రానికి కనీసం 6 కోట్ల రూపాయలు కూడా అదనంగా ఇవ్వలేదు. మనం ఇచ్చిన 100% ట్యాక్సులకి వెళ్ళి 27% మాత్రమే రిటర్న్ చూపించింది. రావాల్సిన అవసరాలలో కూడా కనీస అవసరాల్లో కూడా కోతా పెట్టింది. ఇవాళ మనం తెలంగాణ హోల్ అసెంబ్లీ సాక్షిగా ఏదైతే కేంద్రం చూపిస్తున్న వివక్షకు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎక్కడా లేని చారిత్రాత్మక నిర్ణయం ఇవాళ తెలంగాణ ప్రజాపాలనకు సంబంధించిన అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని కేంద్రానికి పంపించున్నారు. తద్వారా ఈ దేశంలో తెలంగాణ ప్రాంతంపై జరుగుతున్న వివక్షపై దేశ ప్రజలందరికీ తెలిసే అవకాశం కల్పిస్తా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. ఈ దేశంలో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణపై వివక్ష చూపితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది.
నేడు ఈ దేశంలో తెలంగాణపై వివక్ష చూపితే కేంద్రంలో రాబోయే రోజుల్లో బీజేపీ పతనం ప్రారంభమవుతుంది. మీరు సెంట్రల్ మినిస్టర్లుగా ఉన్న మీరు రిజైన్ చేయరు, మీరు దీక్ష చేయరు, మీరు అడగరు, మేము దీక్ష చేస్తామంటే తప్పు అంటారు. కేవలం కనీసం రాష్ట్రానికి న్యాయం చేయాలని అసెంబ్లీలో తీర్మానం పెడితే కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేయడం అని అంటారు. బ్లాక్మెయిల్ చేస్తామండి, చేయకపోతే ఊరుకుంటామేంది? మేము ట్యాక్సులు కట్టట్లేదా? మేము ఈ దేశ పౌరులం కాదా? తెలంగాణ బిడ్డలు ఈ దేశ పౌరులు కారా? ఈ దేశంలో అన్ని సమాన హక్కులు మాకు రావాలి కదా. విభజన చట్టంకు సంబంధించి పక్కపండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇయంగా మేము వద్దటలేము, కానీ విభజన చట్టంలో అంశాలు పొందుపరిచిన ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినట్లే తెలంగాణ రాష్ట్రానికి కూడా కేటాయించాలి. ఆంధ్రప్రదేశ్ కు కడప స్టీల్ ప్లాంట్ ఎట్లయితే కేటాయించారో తెలంగాణకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కేటాయించాలి. ఆంధ్రప్రదేశ్ కు విజయవాడ రైల్వేకి సంబంధించి ఎట్లయితే కేటాయించారో కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి కూడా అలాగే కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా అయితే పోలవరాన్ని కేటాయించారో తెలంగాణకు కూడా రంగారెడ్డి పాలమూరుకు ఆ విధంగానే కేటాయించారు. న్యాయం. మేము తెలంగాణ బిడ్డలం, ఈ దేశ ప్రజలం కామా? తెలంగాణ బిడ్డలపై ఎందుకు ఈ కక్ష? మీరు పోటీ చేసి తెలంగాణ ప్రజల ఓట్లు తీసుకొని తెలంగాణ ప్రజలతో ఓట్లతో అధికారంలోకి వచ్చిన మీరు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడరు. ఏం పాపం చేసింది తెలంగాణ సమాజం? మీకు 8 సీట్లు ఇవ్వడమేనా మేము చేసిన పాపం? మీకు అత్యధిక సీట్లను ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత గౌరవప్రదంగా మిమ్మల్ని బయట నిలబెడితే ఈ దేశంలో 2 కేంద్ర మంత్రులుగా ఉన్న మీరు తెలంగాణ ప్రాంతం కోసం మాట్లాడకపోతే ఎందుకయ్యా? ఏడనయ్యా నీ దేవుడు? ఈ రాష్ట్రానికి ఏమిచ్చిండు? తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చిండు? హిమాచల్ ప్రదేశ్ లాంటి కొత్త రాష్ట్రాలు అప్పుడు ఆవిర్భవించినప్పుడు హిమాచల్ ప్రదేశ్ కు ఏదైతే మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడానికి, ఫార్మాసిటీ డెవలప్ చేయడానికి అనేక రాయితీలు ఇచ్చారు. మరి తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే ప్రపంచానికి కరోనా టీకాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలబడ్డదానికి కితాబ్ ఇచ్చిన మోడీ ఫార్మా రంగానికి సంబంధించి, హైదరాబాద్ ఫార్మా రంగానికి సంబంధించి ఒక్క పైసా కూడా విధించలే కదా. దేశం కోసమే కదా అడుగుతుంది. పోని మీరన్న మిలిటరీకి సంబంధించి దేశ రక్షణలో 2వ రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ కు డిఫెన్స్ రంగానికి సంబంధించి అయినా ఏదన్నా కారిడార్ లెక్క ఇచ్చిండా? ఎందుకు ఈ వివక్ష? పోని మాంచెస్టర్ ఆఫ్ సిటీగా రామగుండం పరిసరక ప్రాంతం ఎదుగుదలకు ఎంతో అవకాశం ఉన్నప్పటికీ గోదావరికని, మంతిని, భూపాలపల్లి, కోల్బెట్టుకు సంబంధించి ఏరియా ఏ ఒక్క నిధులన్నా ఒక్క పైసా రూపాయి అన్నా విధిల్చిండా? ఏం పాపం చేశారు తెలంగాణ ప్రజలు? ఎందుకు కేంద్రం తెలంగాణ మీద ఈ వివక్ష? మీరు చేసే వివక్ష మేము శాంతితో, సహనంతో, అహింసతో, భేషజాలు లేకుండా, బేరేజులు లేకుండా 10 సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం 10 సార్లు కలిసింది. 8 నెలల కాలంలో 10 సార్లు, దాదాపుగా 8 సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తులు చెప్తే కనీసం 8 కోట్ల రూపాయలు కూడా మాకు విధించలేదు. ఎందుకు మాపై కక్ష? మీరు పక్క రాష్ట్రాలకు ఇవ్వద్దు అని మేము అనట్లేదు, కానీ విభజన చట్టంలో ఏదైతే విభజన చట్టంలో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ కు ఇది చేస్తే, కడప స్టీల్ చేస్తే బయ్యారంలో తెలంగాణకి ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ కు విజయవాడకు సంబంధించిన రైల్వే చేస్తే తెలంగాణకు సంబంధించిన కాజుపేట తీయాలి, ఆంధ్రప్రదేశ్ కు ఫలానా చేస్తే పోలవరం చేస్తే తెలంగాణకు సంబంధించి పాలమూరు చేయాలి, ఆంధ్రప్రదేశ్ కు ఫలానా చేస్తే తెలంగాణకు ఇచ్చేయాలి, ఆంధ్రప్రదేశ్ కు ఫలానా ఎలక్ట్రిసిటీ చేస్తే తెలంగాణకు ఇచ్చేయాలి అని స్పష్టంగా పొందుపరిచారు కదా. ఎందుకయ్యా మా మీద ఈ కక్ష? మిమ్మల్ని బడే బాయ్ అన్నాం, మిమ్మల్ని పెద్ద అన్న అన్నాం, అంటే పెద్ద అన్న అన్నాం, మేము మీ ఆశీర్వాదం కోరినాం, మా విజ్ఞప్తులు చెప్పినాం, మేము మీ బిడ్డలం అని చెప్పినాం. అయినా మాపై ఈ సవతి ప్రేమ ఎందుకు? తెలంగాణ పదాన్ని ఎందుకు నిషేధిస్తా ఉన్నారు? తెలంగాణ పదాన్ని నిషేధిస్తే, తెలంగాణ ప్రజలను నిషేధిస్తే తెలంగాణలో ఇంకా పోరాట తత్వం పోలేదు. తెలంగాణ గాలిల్లే పోరాట తత్వం ఉంది. తెలంగాణ బిడ్డల నీళ్లలో, తెలంగాణలో ప్రవహించే నీళ్లలో విప్లవ పోరాటం ఉంది. మీరు ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ పదాన్ని నిషేధిస్తున్నారో, తెలంగాణ రాష్ట్రాన్ని విభేదిస్తున్నారో, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను మీరు సవతి తల్లి ప్రేమ విధంగా చూపిస్తున్నారో, సీత కన్ను వేస్తున్నారో, తెలంగాణ ప్రజలు తిరుగుబాటు మొదలు పెడితే ఈ భారతదేశంలో మీ ప్రభుత్వం మనగడ కష్టమవుతుంది. అయినా మేము శాంతితో, మీతో ప్రేమతో, మంచి హృదయంతో, మీరు మేము కలిసి
ఈ దేశ ఎకనామీ ఏదైతే 5 ట్రిలియన్ల ఎకనామీకి మీరు తేవాలని అంటున్నారో దానికి మొదటి వరుసలో ఉన్నది తెలంగాణ రాష్ట్రం. మీరు ఏదైతే గుజరాత్ రాష్ట్రానికో, ఏదైతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికో, ఏదైతే ఆంధ్రప్రదేశ్కో, ఏదైతే బీహార్కో ఇచ్చిన విధంగా పెద్ద స్థాయిలో ఇవ్వకున్నా కనీసం ఏవై కింద గెజిట్ లో ఉన్నటువంటి వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన కనీసం 50 కోట్ల రూపాయలు కూడా మీరు ఇవ్వలేదంటే మా మీద ఎందుకు ఇంత కక్ష? ఫార్మా రంగంలో ప్రపంచానికి అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడితే ఫార్మా రంగానికి సంబంధించిన బెనిఫిట్స్ కి సంబంధించి కూడా ఏ ఒక్క చిన్న అవకాశం మీరు ఇవ్వకపోతే ఎట్లా? దేశ బడ్జెట్ లో అత్యంత గ్రోత్ రేట్ తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి మీరు ఒక్క పైసా కూడా విధించకపోతే ఎట్లనయ్యా? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ముమ్మాటికి క్షమించరు అధ్యక్ష. ప్రధానమంత్రిగా మీరు మా అందరి ఓట్లతోటి గెలిచిన వారే. మేమంతా ఈ దేశ పౌరులమే, మేమంతా ఈ దేశంలో అంతర్భాగమే. మమ్ముల కూడా ఒక మణిపూర్ లాగా చూస్తే ఎలా? మణిపూర్ బాధితులకు మాకు తేడా లేకుండా చూస్తే ఎలా? తెలంగాణ రాష్ట్రాన్ని మీరు నిషేధిస్తే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు ఉంటాయని తెలంగాణ ప్రజల గొంతుకగా తెలంగాణ ప్రజలు మీ బిడ్డలే అని ఆలోచన చేయాల్సిందిగా తగు సూచనలు చేస్తూ, ఇక సింగరేణిని ప్రైవేటీకరించద్దు. లోక్సభలో కేంద్రాన్ని కోరిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సింగరేణికి నేరుగా నిధుల కేటాయింపు చేయాలని డిమాండ్. ఉద్యోగుల బెనిఫిట్స్ కొనసాగించాలని వినతి. ప్రైవేటీకరణ ఆలోచన కేంద్రానికి లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి మాట్లాడితే ఈయనను బ్యాన్ చేయాలి. కిషన్ రెడ్డి అనే వ్యక్తిని తెలంగాణ ప్రాంతం నుంచి బ్యాన్ చేస్తే తెలిసిపోతుంది. ఈయన బ్లాక్ మెయిల్ చేయడం అట. ఎందుకే బ్లాక్ మెయిల్ చేస్తున్నాం? ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నామే? ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నాం? మాకు రావాల్సిన హక్కులు, మాకు రావాల్సిన అధికారాలు, మాకు రావాల్సిన అభివృద్ధి నిధులను అడిగితే బ్లాక్ మెయిలా? ఏందా ఇది? ఇకపోతే రైతుల పేరుతో షుగర్ ఫ్యాక్టరీ లోన్లు 2600 మంది పేరిట 19.96 కోట్ల రుణాలు. రైతులకు రుణమాఫీ మెసేజ్ రావడంతో బయటపడ్డ బండారం. కలెక్టర్ ఆదేశాలతో ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్లు ఆ డబ్బులు తామే చెల్లిస్తామంటున్న యాజమాన్యం. షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు రైతుల పేరుతోటి 2600 మంది పేరుతోటి డబ్బులు తీసుకున్నారట. ఇప్పుడు కలెక్టర్ గారు ఆదేశం చేసుడుతోటి ఎల్లారెడ్డి శివార్లో ఉన్నటువంటి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ ఆ డబ్బులు మేమే కడతామని చెప్తా ఉందట. బుధవారం పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేస్తున్న ఇండియా కూటమి నేతలు. ఎన్డీయేతర రాష్ట్రాలపై వివక్ష కేంద్ర సర్కార్ తీవ్రంగా అన్యాయం చేసింది. పార్లమెంట్ బయట ఇండియా కూటమి ఎంపీల నిరసన. అధికారాన్ని కాపాడుకునేందుకే బడ్జెట్ అని కామెంట్. దేశ సమైక్య వ్యవస్థపై దాడిగా చూస్తున్నాం రాహుల్ గాంధీ. బడ్జెట్ లో ఎవరికి న్యాయం జరగలేదు, పోరాటం కొనసాగుతుంది మల్లికార్జున్ ఖర్గే. కేంద్ర వైఖరి రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం. కేసీ వేణుగోపాల్. ఏ రాష్ట్రాన్ని విస్మరించలేదు. బడ్జెట్ ప్రసంగంలో ప్రతి స్టేట్ పేరు చెప్పే అవకాశం ఉండదు. నిర్మలా సీతారామన్. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపాటు. సభ నుంచి అపోజిషన్ సభ్యుల వాకౌట్. అమ్మా తల్లి నీకో దండం. బీజేపీకి బీఆర్ఎస్ భయపడుతుంది. ఆ పార్టీకి ఆ రాష్ట్రం కంటే రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని బట్టి విక్రమార్క గారు చెప్తుండ్రు. ఎన్డీయేతర రాష్ట్రాలపై వివక్ష. పార్లమెంట్ బయట ఇండియా కూటమి ఎంపీల నిరసన. గాడిద గుడ్డు ఫ్లకార్లతో తెలంగాణ ఎంపీల నిరసన. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను నిరసిస్తూ ఇండియా కూటమికి సంబంధించిన విపక్ష నేతలంతా బీజేపీ పాలన గాని ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్క రూపాయి కూడా అదనపు బడ్జెట్ లో కేటాయించకుండా, ఏ ఒక్క స్వయం ప్రతిపత్తి కూడా ఇవ్వకుండా, బీజేపీ పాలితం బీజేపీ లేని రాష్ట్ర ప్రభుత్వాలపై వివక్ష చూపిస్తూ వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టి ఆ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా తుంగలో తొక్కి ఆ రాష్ట్రాల మనుగడనే ప్రశ్నార్థకంగా చేసే కుట్ర జరుగుతుందని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర బడ్జెట్ పెట్టిందో దానికి సంబంధించి గాడిద గుడ్డు అనే ప్లకార్డులు పట్టుకొని విపక్ష నేతలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలి. కేంద్ర బడ్జెట్ లో 10 ఏళ్లుగా తెలంగాణకు అన్యాయమే. వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయాలి. మూసీని ఏటీఎం లా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్య. మేం కాదు మీరే రిజైన్ చేయాలి. ఆది శ్రీనివాస్ కౌంటర్. ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఫ్లోర్ లీడర్. ఈయన ఏం చెప్తాడంటే వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉంటారు, వీళ్ళకి సంబంధించిన 8 మంది ఎంపీలు కేంద్రంలో ఉంటారు, వీళ్ళకి సంబంధించిన 2 కేంద్ర మంత్రులు కేంద్రంలో ఉంటారు. ఈయన ఏం చెప్తాడంటే కేంద్రం మనకు గుండు సున్నా పెట్టింది కానీ మీరు రిజైన్ చేసి మళ్ళా గెలువురు అంటారు.
ఏమన్నా కొద్దిలన్నా ఉందా అని మహేశ్వర్ రెడ్డి గారు కొంతమన్నా ఆలోచన ఉందా మీకు? కొంచెమన్నా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉందయ్యా బాబు. కేంద్రంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీకు ప్రభుత్వానికి సంబంధించి 2 కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి ఉన్నారు. 8 మంది ఎంపీలు ఉన్నారు. మీరు కొట్లాడి తేవాలి మా ప్రాంత ప్రజల కోసం, మా రాష్ట్రం కోసం, మా రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని. ఏం మాట్లాడతానా? ఈయన వాకౌట్ చేస్తాడు. ఏదంటే ఓకే, ఈయన వాకౌట్ చేస్తాడు. బీజేపీకి సంబంధించిన ఎంపీ ఈయన వాకౌట్ చేస్తా ఉన్నాడు. ఏమని వాకౌట్ చేస్తా ఉన్నాడంటే, ఈయన కొంచెం అన్న ఆలోచన చేయాలి కదా. నీ నియోజకవర్గానికి ఒక పైసా ఇయ్యలేదయ్యా. నీ ఆదిలాబాద్ జిల్లాకు కనీసం నువ్వు ఉన్నావు కదా, నువ్వు బీజేపీ ఫ్లోర్ లీడరు కదా, గుండు సున్నా ఇచ్చిర్రు. గుండు సున్నా ఇచ్చిర్రు. మీ ప్రాంతానికి నిధులు ఇయ్యమంటుండ్రు. మీరు 8 మంది ఎంపీలు ఇచ్చినా గానీ మీకు 8 పైసలు కూడా ఇయ్యమంటుండ్రు. కేంద్రం బీజేపీ పార్టీ, మీ పార్టీకి సంబంధించిన నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక పైసా ఇయ్యా అంటుంది. మీరేమో మేము వాకౌట్ చేస్తున్నాం. దేనికయ్యా వాకౌట్ చేయడం? మాట్లాడు. మేము వాకౌట్ చేస్తున్నాం, అసెంబ్లీలో తీర్మానం చేయడం తప్పు. ఏంది తప్పు? అయ్యా, మా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వండి, రావాల్సిన నిధులు ఇప్పించండి, తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉన్న జిల్లాలను అభివృద్ధి చేసేందుకు ఇవ్వండి. మీ ఏలేడి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్న నిజామాబాద్ జిల్లా కన్నా నిధులు ఇవ్వండి అని అడుగుతున్నాం తప్ప వద్దు మేము వాకౌట్ చేస్తామని వెళ్ళిపోతా ఉంటుంది. ఎట్లనయ్యా? ధరణి మాయాజాలం, ధరణితో దరిద్రం, ధరణి మాయాజాలం అని 10 సంవత్సరాల నుంచి, గడిచిన 5 సంవత్సరాల నుంచి ధరణి గురించి 1200 ఎకరాల ప్రభుత్వ భూమిని మాయం చేసిర్రు. ప్రొసీడింగ్స్ ఏఆర్సీ ఆమోదం లేకుండానే అసైన్డ్ పట్టాలు, బై నెంబర్లు వేసి బోగస్ పట్టాల తయారీ, నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా ధరణిలోకి ఎక్కించిన వైనం. మంచిర్యాల జిల్లా నందెల్లో ఆవడంలో వెలుగులోకి. మంచిర్యాల జిల్లా నందెల మండలం ఆవడం గ్రామ శివారులోని సుమారు 1200 ఎకరాల ప్రభుత్వ భూమి మాయమయ్యాయి. గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు రెవెన్యూ ఆఫీసర్లు విచ్చలవిడిగా అసైన్డ్ పట్టాలు జారీ చేశారు. అసెంబ్లీ రివ్యూ కమిటీ ఆమోదం, ప్రొసీడింగ్ లేకుండానే ప్రైవేట్ వ్యక్తులకు భూములను అప్పగించి కోట్లాది రూపాయలు దండుకున్నారు. ధరణిలోకి డైరెక్ట్ గా బోగస్ పట్టాల నుంచి సృష్టించి 1980 నుంచి 2016 వరకు పాత పహానీలో డైరెక్ట్ గా ఎక్కించిర్రు. అనుమతి లేకుండానే ఇల్లీగల్ ప్రొసీడింగ్ ను రెడీ చేసి పాస్బుక్లు జారీ చేశారు. 2018లో ధరణిలో ఎక్కించారు. 1990 సంవత్సరంలో 35 మందికి నకిలీ ఫైనల్ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారా అని అందుకు సంబంధించిన ఫైల్ నన్నెల్ తహసీల్దార్ ఆఫీసర్లో కనబడడం లేదని బెల్లంపల్లిలో ఆవడం గ్రామ శివారులో సర్వే నెంబర్లో 2092 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. 460 సర్వే నెంబర్లోని భూముల్లో 785 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ గా రికార్డులో ఉంది. మిగతా 1307 ఎకరాల పరంపోవు భూమి, 100 ఎకరాలను మాత్రమే పిఆర్సీ ఆమోదంతో అసైన్డ్ పట్టాలు ఇచ్చారు. 2004 నుంచి 2013 వరకు భూ పంపిణీలో సర్వే నెంబర్లో 2.16 ఎకరాలు ఒక్కరికే పంపిణీ చేశారు. ఒక ఫ్యామిలీకి 5 ఎకరాలే అసైన్ చేయాల్సి ఉండగా కొందరికి 10 నుంచి 20 ఎకరాలు ఇచ్చారు. ఈ విధంగా 77.37 ఎకరాలు, 578లో 488.2 ఎకరాలు, 590లో 197.08 ఎకరాలు, 668లో 61.22 భూముల ఎకరాలు ఈ సర్వే నెంబర్లకు బై నెంబర్లు వేసి బోగస్ పట్టాలు సృష్టించి 1200 ఎకరాల భూమిని ధరణిలో డైరెక్ట్ గా ఎక్కించడం జరిగింది. ప్రజా ప్రభుత్వం వచ్చి ధరణిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడంతో ధరణికి సంబంధించిన మాయాజాలం బయటపడ్డది. ఆవడం శివారుతో పాటు మండలంలోని వివిధ గ్రామ శివారులోని ఇల్లీగల్ పట్టాలకు లొకేషన్ స్కెచ్లు, మోకా పంచనామా సర్టిఫికెట్లు జారీ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరణి రికార్డులు పాత బోగస్ పట్టాల ఆధారంగా తహసీల్దార్ ఆఫీసులో పనిచేస్తున్న కొందరు ఆఫీసర్లు ఈ దందాతో జేబులు నింపుకున్నట్టుగా పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బోగస్ పట్టాలు రద్దు చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదంతా గత ప్రభుత్వంలో మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి, ఏదైతే చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన ఆవడం నన్నెల్ మండలానికి సంబంధించిన ఆవడంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన
ధరణికి సంబంధించిన వ్యవస్థ ఈ పద్ధతిలో ఉంది. వెల్కమ్ టు లోకల్ న్యూస్. నిన్న ఏదైతే అసెంబ్లీ వేదికగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ గొంతుగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షగా నిన్న అసెంబ్లీలో వారు మాట్లాడడం జరిగింది. ప్రధానమంత్రిని కలుసుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీరు ప్రత్యేకంగా 2,70,000 హౌసెస్ ని దాని కింద మీరు తీసుకోవాలన్నప్పుడు దాని గురించి మెన్షన్ లేదు. మరి అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు టెక్స్టైల్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన మంత్రి గారిని కోరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఇవ్వాలంటే వారి స్పందన చూసి తప్పుడు వస్తుందని ఆలోచన చేస్తాం. దాంట్లో కూడా ఈరోజు ఈ బడ్జెట్ ప్రస్తావన లేకపోవడం, అదేవిధంగా ఈరోజు మేము ఇంతకుముందే చెప్పాము ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ తెలంగాణ విషయం. మేము ఇంకో ముందుగా అడిగేసి సింగరేణి ప్రాంతానికి సంబంధించి సింగరేణి ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి ప్రస్తావన కూడా వారి ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ ప్రస్తావన కూడా లేదు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ శాసనసభ వ్యవహారాల మంత్రిగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో గలమెత్తడం జరిగింది. దానికి సంబంధించిన స్పెషల్ ఫోకస్ స్పెషల్ బులెటిన్ కూడా మనం ఈ న్యూస్ లో చెప్పడం జరిగింది. ఇకపోతే మార్నింగ్ న్యూస్ లో అయితే నిన్న మంత్రిని మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రిని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఐలి ప్రసాద్ గారు, అదేవిధంగా మంత్రిని మాజీ సర్పంచ్ ఒడ్నాల శ్రీనివాస్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అహింస గురించి మాజీ ఎమ్మెల్యే మాట్లాడడం విడ్డూరం, 100% రైతు రుణమాఫీ చేసి తీరుతాం, కాంగ్రెస్ పార్టీ రైతుల కళ్ళల్లో ఆనందం నింపింది. పాత్రికేయ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్. నిన్న మంతని మండలానికి సంబంధించిన సీనియర్ నాయకులు ఐలి ప్రసాద్ గారు అయితేనేమి, ఒడ్నాల సీనన్ అయితేనేమి, నరసింహారావు గారు అయితేనేమి, కుడుదల వెంకన్న అయితేనేమి, నూకల బానయ్య అయితేనేమి, గోటికారి కిషన్ అయితేనేమి, మంత్రి సత్యం అయితేనేమి, పేరవేన్ లింగయ్య అయితేనేమి, రాజశేఖర్ అయితేంది, మోహన్ అయితేంది, బూడిద శంకర్ అయితేంది, సురేష్ అయితేంది, కిష్ట అయితేంది, మిగతా అందరు నాయకులు నిన్న మాజీ కమాన్పూర్ మండలానికి సంబంధించిన మాజీ జెడ్పీటీసీ మంత్రి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పుట్టా మధుపై తను చేసిన ఏవైతే చెవిలోపు కార్యక్రమానికి సంబంధించి సూటిగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆగస్టు 15 వరకు మంత్రి మండలానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో రుణమాఫీ ప్రక్రియ నడుస్తుంది. రుణమాఫీ స్టార్ట్ కాగానే కాలేదని ఎందుకు తొందరపడతా ఉన్నావు? రెండవది, నువ్వు ఏదైతే చెప్తున్నావో జీవో నెంబర్ 567కు సంబంధించి అన్యాయం జరిగిందని జీవో నెంబర్ 567 అంటే ఏంటో నీకు తెలియకపోతే మంత్రి మండల కాంగ్రెస్ నుంచి నీకు కాపీ పంపిస్తాం. దాంట్లో ఏముందంటే సూటిగా స్పష్టంగా ఒకే కుటుంబానికి సంబంధించి ఇరువురు గనక 2 లక్షలు లోన్ తీసుకుంటే ఒక కుటుంబానికి 2 లక్షలు వర్తింపజేసే కార్యక్రమం నడుగుతా ఉంది. ఇకపోతే రెండవది, ఏదైతే దొంగ పాస్బుక్లతోటి అంతకుముందు ఏదైతే దొంగ పాస్బుక్లతోటి కొంతమంది ఏదైతే లోన్లు తీసుకున్నారో వారికి సంబంధించి వారు ఆర్థికంగా ఉండి కూడా ప్రభుత్వాన్ని మోసం చేయాలన్న లక్ష్యంతో కక్షపూరితంగా మోసపూరితంగా నకిలీ పాస్బుక్లతో తీసుకున్న వారికి లోన్ మాఫీ కాదు అంటుంది. మరి చెప్పయ్యా, అదే కదా ఒక షుగర్ ఫ్యాక్టరీ పేరు మీద 19 కోట్లు రైతులు తీసుకున్నట్టు షుగర్ ఫ్యాక్టరీ తీసుకుంది. అటువంటి వాటిని ఏరి పారేయడం కోసం జీవో నెంబర్ 567 పెట్టింది. ఇకపోతే వడ్ల గురించి రైతుల గురించి మాట్లాడుతున్నావు కదా, గడిచిన 10 సంవత్సరాల కాలంలో ప్రతి వడ్ల బస్తా మీద 5 నుంచి 8 కిలోలు ఒక క్వింటాలకు మీరు తూకం కింద కట్ చేసిర్రు. మేము అలా చేయట్లేదు కదా, ఎందుకు ఊరికే ఎగిరెగిరి పడతా ఉన్నావు? ఏదన్నా మంత్రిని ప్రజల మేలు కోసం పనిచేయి, ఇలా చిల్లర మాటలు మాట్లాడద్దు అని చెప్పి మంత్రి మండలానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కొద్దిలా పుట్టా మధుకు జ్ఞానోదయం కలగాలని ఆయనే చెవులో పువ్వు పెట్టుకొని ఆయన చుట్టూన్న వాళ్ళందరికీ చెవులో పువ్వులు పెట్టి ఆయన చుట్టూన్న వాళ్ళందరూ కలిసి ఆయనకు చెవులో పువ్వు పెట్టి మొత్తం మీద ఈ చెవులో పువ్వు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేసినందుకు మీకు జ్ఞానోదయం కావాలి, చెవులో పువ్వు కాదు మీ మనసులో జ్ఞానోదయం కలగాలని మంత్రి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కమాన్పూర్ మండలానికి సంబంధించి జూలపల్లి గ్రామంలో ఏదైతే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా సానా రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా నల్లవెల్లి శంకర్ గారు, వారి ఆధ్వర్యంలో డాక్టర్ విజయ్ కుమార్ గారు,
వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ కు సంబంధించి ఎవరైతే నిరుపేదలుండి కంటి సమస్యలకు ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో వారికి సంబంధించి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. కమాన్పూర్ మండలంలోని జూలపల్లి గ్రామంలో 10 గంటల నుండి 1 వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్టు లయన్స్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, నల్లవేలి శంకర్ గారు, విజయ్ కుమార్ గారు తెలపడం జరిగింది. వారికి ఆపరేషన్లు నిర్వహిస్తారు. ఆపరేషన్ అయిన అవసరమైన వారిని గుర్తించి రేకుర్తి ఆసుపత్రికి బస్సులో తీసుకెళ్లడం జరుగుతుందని, ఆపరేషన్ చేయించుకునే వారు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, చెద్దరు, ప్లేటు, గ్లాసు, పరీక్షల నిమిత్తం 220 రూపాయలు తీసుకొని రావాలని వారు కోరడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం. లయన్స్ క్లబ్ సభ్యులకు, కమాన్పూర్ మండల లయన్స్ క్లబ్ సభ్యులకు అందరికీ వైనాల న్యూస్ ఛానల్ ద్వారా వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఈ ఏదైతే ఈ వార్తలు ఇంతటితో ముగిస్తున్నాం.